భీమవరం కార్యకర్తల సమావేశంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి కీలక అంశాలను ప్రస్తావించారు. తన పాదయాత్ర త్వరలో ఉండబోతోంది. దాదాపు 1.5 నుంచి 2 సంవత్సరాల పాటు ప్రజల్లోనే ఉంటాను. 150 నియోజకవర్గాలకు పైగా తన పాదయాత్ర కొనసాగుతుంది. అదే సమయంలో ప్రతి 3 రోజులకు ఒకసారి ఏదో ఒక నియోజకవర్గంలో భారీ బహిరంగ సభ ప్లాన్ చేసి ఆ సభ నుంచి జనం ముందునే ప్రభుత్వాన్ని నిలదీయబోతున్నాం, ప్రభుత్వాన్ని ప్రశ్నించబోతున్నాం, ప్రభుత్వ విధానాలను ఎండగట్టబోతున్నాం అంటూ జగన్మోహన్ రెడ్డి స్పష్టంగా ప్రకటించారు. అందులో భాగంగానే జగన్మోహన్ రెడ్డి కార్యకర్తలను ఉద్దేశించి కీలక అంశాలను ప్రస్తావించారు. జగన్ 2.0లో ఖచ్చితంగా కార్యకర్తలకే ప్రథమ ప్రాధాన్యత ఉంటుంది, కార్యకర్తల తర్వాతే ఎవరైనా అంటూ స్పష్టంగా కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు, కార్యకర్తలకు భరోసానిచ్చారు. దీంతో పాటుగా చంద్రబాబు నాయుడు కంటే బెటర్ పాలన ప్రజలకు అందించబోతున్నాము, అంతకంటే మెరుగైన పథకాలతో మెరుగైన పాలన అందించి దేశంలోనే నంబర్ 1గా నిలిచేందుకు కృషి చేయబోతున్నాం అంటూ జగన్మోహన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేయడం రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. జగన్మోహన్ రెడ్డిలో కాన్ఫిడెన్స్ పెరిగింది, అధికారంలోకి వస్తామని గట్టిగా నమ్ముతున్నారు. తెలుగుదేశం కూటమి ప్రభుత్వ పాలన పైన ప్రజల్లో ఉన్నటువంటి వ్యతిరేకత సర్వేల రూపంలో వ్యక్తం అవుతున్న నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డిలో ఈ కాన్ఫిడెన్స్ పెరగడానికి ప్రధాన కారణంగా విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి 150 నియోజకవర్గాలకు పైగా పాదయాత్ర చేస్తూ అదే సమయంలో ప్రతి 3 రోజులకు ఒకసారి భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి ఆ సభ నుంచి ప్రభుత్వ విధానాలపైన ఎండగట్టడం ద్వారా, ప్రశ్నించడం ద్వారా, ప్రభుత్వ విధానాలపైన ప్రజలకు వివరించడం ద్వారా, ప్రజా వ్యతిరేక విధానాల గురించి ప్రజల్లో చైతన్యం తీసుకురావడం ద్వారా జగన్మోహన్ రెడ్డి కీలకమైనటువంటి ఆలోచన చేస్తున్నారు. ప్రజల్లో ఒక ఆలోచన రేకెత్తించే విధంగా ప్లాన్ చేసుకుంటున్నారు అన్నది రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నటువంటి సందర్భం. ఈ రకమైనటువంటి కార్యక్రమం ద్వారా ప్రజలను చైతన్యపరిచి వారిలో ఆలోచన రేకెత్తించే దిశగా జగన్మోహన్ రెడ్డి ప్రణాళిక రచించుకున్నారు. అదే బాటలోనే జగన్మోహన్ రెడ్డి త్వరలో నడవబోతున్నారు. ప్రజల్లో ఆలోచన రేకెత్తించే విధంగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పైన విమర్శలు చేయబోతున్నారు, ప్రజలను చైతన్యవంతులు చేయబోతున్నారు. ఇది తెలుగుదేశం కూటమి ప్రభుత్వానికి మింగుడు పడిన అంశంగా విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా ఈ అంశం పైన త్వరలోనే స్పందిస్తుంది. ఈ అంశం పైన త్వరలోనే స్పందించడమే కాదు, జగన్మోహన్ రెడ్డికి అవసరమైనటువంటి పాపులారిటీని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు తెలుగుదేశం కూటమి ప్రభుత్వ విధానాలను ఎండగడుతూనే జగన్మోహన్ రెడ్డి కార్యకర్తలకు ప్రథమ ప్రాధాన్యత ఇస్తామని ప్రకటించడం కూడా చాలా కీలక అంశంగా రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఏ పార్టీకైనా కార్యకర్తలే మూల స్తంభాలు, కార్యకర్తలు ఉంటేనే పార్టీ నిలబడుతుంది. ఈ విషయాన్ని జగన్మోహన్ రెడ్డి మరోసారి నిరూపించారు. కార్యకర్తలకు ప్రథమ ప్రాధాన్యత ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత వారిని ఖచ్చితంగా గుర్తిస్తాం, వారికి అవకాశాలు కల్పిస్తాం, ప్రాధాన్యత ఇస్తామంటూ జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి భరోసా కార్యకర్తలు భవిష్యత్తులో బలంగా పనిచేయడానికి, పార్టీ కార్యక్రమాల్లో యాక్టివ్గా పాల్గొనడానికి, పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి వారికి ఒక బూస్ట్ని ఇస్తుంది, ఒక స్ఫూర్తి నింపుతుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అందులో భాగంగానే జగన్మోహన్ రెడ్డి ఈ కామెంట్స్ చేసి ఉంటారని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఒకవైపు తన పాదయాత్ర గురించి చెబుతూనే కార్యకర్తలకు ప్రయారిటీ ఇస్తానని జగన్మోహన్ రెడ్డి చెప్పడం ద్వారా కార్యకర్తలను చైతన్యవంతం చేస్తూనే, భరోసానిస్తూనే ప్రజల్లోకి బలంగా వెళ్తానని జగన్మోహన్ రెడ్డి చెప్పకనే చెప్తున్నారని విశ్లేషకులు అంచనా వేస్తారు. అదే సమయంలో గ్రామ స్థాయిలో ఉన్నటువంటి అనుబంధ కమిటీలు ఒక స్ట్రీమ్ లైన్లోకి వచ్చి పార్టీ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకువెళ్తూనే మరోవైపు తెలుగుదేశం కూటమి ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలు ప్రతి ఇంట్లో చర్చనీయాంశంగా మార్చాలని జగన్మోహన్ రెడ్డి దిశానిర్దేశం చేశారు. ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలేంటి, ఇచ్చినటువంటి అభివృద్ధి హామీలేంటి, ప్రభుత్వం ఇప్పుడు ఏం చేస్తోంది, ఎన్ని హామీలను ఇచ్చింది, ఆ హామీలు ఎంతవరకు పూర్తి స్థాయిలో అమలు చేసింది, ఇంకా ఎంత అమలు చేయాలి, దానివల్ల ప్రజలు ఎంత నష్టపోయారు, ఇలా కీలక అంశాలను జగన్మోహన్ రెడ్డి ప్రజల్లోకి తీసుకువెళ్లాలని కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. గ్రామ స్థాయిలో ఉన్నటువంటి కమిటీలు ఇదే పనిగా పెట్టుకొని ప్రజల్లోకి వెళ్ళాలని, గ్రామ స్థాయిలో ఈ అంశాలపైన చైతన్యవంతం చేయాలని, వారిలో చైతన్యం తీసుకొచ్చి ఆలోచన రేకెత్తించి తెలుగుదేశం కూటమి ప్రభుత్వ విధానాలు ఎండగట్టాలనేది ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి లక్ష్యంగా కనిపిస్తోంది. అందులో భాగంగానే ఆయన కార్యకర్తలను ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి ప్రణాళికాబద్ధంగా వెళ్తున్నారు, వ్యూహాత్మకంగా వెళ్తున్నారు. గ్రౌండ్ లెవెల్ నుంచి పార్టీని పటిష్టం చేయడమే కాకుండా ఆ నిర్మాణాన్ని, తెలుగుదేశం కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరించే విధంగా ఇక్కడ పార్టీ ఉపయోగించుకోవడం చాలా కీలకమైనటువంటి విషయం. గ్రౌండ్ లెవెల్ ఉన్నటువంటి కార్యకర్తలు, గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి ప్రజలకు వాస్తవాలను వివరించే ప్రయత్నం చేయడంతో ఖచ్చితంగా తెలుగుదేశం కూటమి ప్రభుత్వానికి ఇబ్బందికరంగా మారుతుంది, అది వైసీపీకి పాజిటివ్ అంశంగా మారుతుంది. తెలుగుదేశం పార్టీ అనుకూల మీడియా, సోషల్ మీడియా ఎన్ని ప్రచారాలు చేసినా గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి కార్యకర్తలు
తెలుగుదేశం కూటమి ప్రభుత్వ విధానాలను బలంగా ప్రజల్లోకి తీసుకువెళ్తే ఖచ్చితంగా అది వైసీపీకి అడ్వాంటేజ్ అవుతుంది. ఏ మీడియా చేయలేనటువంటి పనిని గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు చేయగలరని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇది గుర్తించిన జగన్మోహన్ రెడ్డి ఆ మీడియాకు దీటుగా గ్రౌండ్ లెవెల్లో పార్టీ కమిటీలన్నీ నియమించి పార్టీ నిర్మాణం పటిష్టంగా చేసి తద్వారా పార్టీని బలోపేతం చేసి ప్రజల్లోకి తీసుకువెళ్లాలన్నది వ్యూహాత్మకంగా కనిపిస్తోందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.